నీ అమ్మ ఉల్టా కేసు పెట్టింది అనుకో, ఎప్పుడేం పిక్తారు బ్రో నాకు చెప్పు. రివర్స్ కేసు పెట్టింది అనుకో బద్దలు భాష్యంగాలు అవుతాయి. భాష్యంగాలు కాదు, బద్దలు భాష్యంగాలు అవుతాయి ఒక్కొక్కటి. మాధురి రాథోడ్ ఎదిగిపోతున్నది, ఆ క్యాస్ట్కి చెందిన పిల్ల, ఎందుకు ఈ పిల్ల ఇలా ఉంది అని చెప్పేసి తొక్కేయడానికి ట్రై చేశారా ఏంది నాకు అర్థం కాదు. మీరంతలా తీసుకొచ్చి ఆ అమ్మాయిని బయట రోడ్డున పడేశారమ్మా. అన్న యాక్చువల్గా సపోర్ట్ ఎంకరేజ్ చేయడం కన్నా డిస్కరేజ్ ఎక్కువైతుంది. ఎందుకంటే చేసిన పని అట్లాంటిది. సో ఎవరైనా కానీ ఇలాంటి పొజిషన్లో దొరికినప్పుడు సూటిపుటి మాటలు రావడం అనేది కామన్. కాకపోతే మరీ హైలైట్ ఏంటంటే ఆమెకి ఎంత తిట్లు పడుతున్నాయో అన్ని ఫాలోవర్స్ వస్తున్నారు. నిన్నటికి నిన్న 6 lakhs ఉన్నది 7 lakhs 8 lakhs అయిపోతుంది బ్రో. అంటే ఇలా పెరిగిపోయింది. సో పెరిగిపోవడం తగ్గిపోవడం అది మ్యాటర్ పక్కన పెడితే ఈశ్వర్ సాయి, ఈ మనిషి గురించి మాట్లాడుకుందాము. ఈశ్వర్ సాయి వాళ్ళ ఆవిడ అక్క, నీకు దండమక్క, నిజంగా నీ మొగుడు మంచోడు శుద్ధపూస అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ మొగుడు వరకు అక్కడ పోయేటోడు కాదు, అక్కడ వరకు వెళ్ళి ఇలా నీకు దొరికేటోడు కాదు. పోనీ నీ మొగుడు మంచోడు అని చెప్పి నువ్వు నిరూపించుకోవాలి అనుకుంటే, ఒకవేళ నీ మొగుడు మీద నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వు ఇలా వీడియోలు తీసి బయట బజార్లో పెట్టేదానే కాదు. అంటే ఒక మనిషి మాధురి రాథోడ్ ఎదిగిపోతున్నది, లేకుంటే మాధురి రాథోడ్ సమ్ కమ్యూనిటీకి చెందిన పిల్ల, ఆ క్యాస్ట్కి చెందిన పిల్ల, ఎందుకు ఈ పిల్ల ఇలా ఉంది అని చెప్పేసి తొక్కేయడానికి ట్రై చేశారా ఏంది నాకు అర్థం కాదు. అంటే ఒక మనిషిని మీరు ఇంతలా తొక్కడానికి ట్రై చేయాలంటే డైరెక్ట్ ఆ మనిషిని నిందలేండి, అభండాలేండి. కానీ నువ్వు ఒక రూమ్లో తీసుకొచ్చి అలా దొరకబెట్టిన తర్వాత తెలిసిందే కదా. ఇప్పుడు ఒక మనిషికి ఛాన్స్లు కావాలంటే అది కమిట్మెంట్ అనేది ఒక ఐటమ్ అనేది నడుస్తుంది బయట ఈ రోజుల్లో. సో అమ్మాయికి కూడా ఏదైనా ఆశ చూపించి ఊరిచ్చి అంత దూరం తీసుకొచ్చి వేరే ఛాన్స్ చాలా తక్కువ. ఆమె కొంచెం కలర్ తక్కువనే ఉంది. సో ఆమె ట్రెండ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి, 4 గోడల మధ్య చేసుకొని నేను తర్వాత బయట ట్రెండ్ అవుతాం అనుకున్నట్లే. కానీ మీరంతలా తీసుకొచ్చి ఆ అమ్మాయిని బయట రోడ్డున పడేశారమ్మా. నిజంగా ఈ మైక్లు పెట్టుకోను ఒకసారి, రోడ్డున పడేశారు. అంటే ఎలా అంటే లైక్ ఈ 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది, ఓకే, సూదిలో దారం ఉంటేనే కుట్టుబడుతుంది. అలాంటిది నీ మొగుడు ఏ పని చేయలేడు, శుద్ధపూస, నీ మొగుడు అసలు ఎట్లాంటివి కార్యకలాపాలకి పోడు అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటూ వెళ్తే అసలు నేను చెప్తున్నా కదా, చేతులు కలిసి సప్పుడే రాదా. అలాంటిది నీ మొగుడు ఉంది, అమ్మాయి ఎందుకు తప్పవుతుంది? నీ మొగుడిని తీసుకొచ్చేమో నువ్వు సంఖలో పెట్టుకొని నా మొగుడు మంచోడు, శ్రీరామచంద్రుడు, పతివత్నుడు, ఏకపత్నివతుడు, అవన్నీ పెద్ద పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ మొగుడు ముండే, నేను చెప్తున్నా. ఇప్పుడు తప్పు చేసింది ఆ అమ్మాయి, తప్పు చేసింది నీ మొగుడు తప్పు చేశాడు. చేస్తే ఇద్దరికి ఒకటే రకమైన శిక్ష, లేకుంటే అసలు శిక్ష ఉండకుండా ఉండాల్సింది. కానీ నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి వీడియోలు బయట పోస్ట్ చేసేసి ఆ అమ్మాయి వీడియో చూపించి అక్కడ దొరికినప్పుడు కూడా ఆ అమ్మాయినే కొట్టి, సో అదంతా ఒక పథకం ప్రకారం జరిగినట్టు జరిగింది. ఇప్పుడు అదే కదా బ్రో, ఇప్పుడు అదే చెప్తున్నా. అమ్మినోడు సగంగానే ఉన్నాడు, కొన్నోడు సగంగా ఉన్నాడు, కోసినోడు మాత్రం పాపిస్తోడు అయిన అన్నట్టు. చికెన్ తీసుకోవడానికి పోతావు బ్రో, కోసినోడికి ఏమో ఏమంటారు శాలరీ ఇస్తారు, అమ్మినోడు లాభం తీసుకుంటాడు, కొన్నోడు తింటాడు. కానీ పాపం కోసినోడే మధ్యలో బలైంది కదా, శిక్ష వాడి మీద పడ్డది. ఇది కూడా అంతే అయింది నిజంగా. ఆ అమ్మాయి పాపం ఏదోలా పోయింది, సరే వెళ్ళారు, ఇష్టానుసారం వెళ్ళారు. ఆ అమ్మాయికి తెలుసో తెలియదో, మరి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని చెప్పి అమ్మాయికి తెలుసో తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ తెలిసే వెళ్తారు. ఈ రోజుల్లో తెలిసి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు బ్రో. ఒక్క మాట బ్రో, ఒక్కటే మాట, ఒక అమ్మాయిని తీసుకొని ట్రిగర్ చేస్తున్నారు కదా, మాధురి రాథోడ్ అని పిలువబడే ఈ అమ్మాయిని అందరూ ట్రిగర్ చేస్తున్నారు కదా. ఒక్క మాట చెప్తా, నీ అమ్మ ఉల్టా కేసు పెట్టింది అనుకో, ఎప్పుడేం పిక్తారు బ్రో నాకు చెప్పు. రివర్స్ కేసు పెట్టింది అనుకో బద్దలు భాష్యంగాలు అవుతాయి. భాష్యంగాలు కాదు, బద్దలు భాష్యంగాలు అవుతాయి ఒక్కొక్కటి. అదే మరి అలా తీసుకొచ్చి సీదా అయినా బ్రో లీగల్ చేసారు కదా బ్రో, ఇద్దరు ఇష్టానుసారం వెళ్తే లీగల్ చేశారు. వాళ్ళు ఏమైనా రోడ్డు మీద తెచ్చుకుంటారా బ్రో? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమైనా రోడ్డు మీద తిరుగుతుర్రా? సీదా మొగుడిని పట్టుకొని ఇట్లా పట్టుకొని నువ్వు అమ్మాయిని మింగినావా ఏంది బ్రో అది? అంటే జోక్ కాదు నిజంగా. అమ్మాయి ఇట్లా ముద్దు పెట్టినావా, పడుకున్నావా, విన్నావా లేదా అని చెప్పేసి అట్లా డైరెక్ట్ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ బ్రో చెప్పండి మీరు? అంటే వెళ్ళాడు, ఇప్పుడు వాడిని చంపేస్తుందా? వెళ్ళాడు, ఇప్పుడు వాడిని చంపేస్తా. అవును నేను పోయినా అంటాడు. వాడు పోకుండా రూమ్ లో ఎందుకు ఉంటాడు బ్రో? షార్ట్ మీద బాత్రూమ్ నుంచి ఎందుకు బయటకు వస్తాడు బ్రో? నాకు అర్థం కాదు. అయినా నాకు డౌట్ భయ్యా, ఎప్పటి నుంచో వెలుగుతుంది, నిన్నటి నుంచి నాకు కొడుతూనే ఉంది. వీడేమో వర్షంలో ఉన్నాడు, అమ్మాయి ఏమో బెడ్ మీద ఉన్నది. ఆ తలుపు ఎవరు తీశాడు బ్రో? వాడు లోపల కెమెరామెన్, వాడేమైనా లోపల
అది కాదు నాకు ఆ డౌట్, ఆ డోర్ ఎవడు తీసాడు నాకు అర్థం కాదు. అన్న విశాల్ అని ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అవుతుంది. అదే విశాల్ పేరు అందరూ భయపడుతున్నారు. విశాల్ అనే పేరు వాళ్ళందరూ భయపడుతున్నారు నిజంగా. ఆమె కెమెరా పట్టుకుంది ఎవరితో, మా తల్లి ఒడియమ్మ లబ్బది పరుస్తుంది. 10 మందితో పోయేది, 10 మంది అంటే ఫ్రెష్గా వెళ్తే ఓకేనా నీకు? ఫ్రెష్ అయితే వెళ్తే ఓకేనా? 10 మందితో పోయే అమ్మాయిరా, 10 మందితో పోయే అమ్మాయిరా అంటే అదే చెప్తున్నా. అసలు నువ్వు ఫ్రెషా? నాకు అర్థం కాదు. అని ఇప్పుడు మాధురి రాథోడ్ అవునా కదా చాలా ఫేమ్ ఉంది. ఈశ్వర్ సాయి కన్నా కూడా చాలా ఫేమ్ ఉంది. తనకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయినా కూడా ఆ రకం అమ్మాయిని 10 మంది అని బ్లేమ్ చేయడం ఎంతో కరెక్ట్ అంటారా? నేను అదే చెప్తున్నా బ్రో. అరే 10 మంది ఉండని 20 మంది ఉన్నాను భయ్, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నువ్వు తిరుగుతున్నావు. అందరూ సంసార్లా? మరి నీ మొగుడు సంసారం అయి ఉంటే, నీ మొగుడే సంసారం అయి ఉంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేటోడు కాదు. ఆడే పెద్ద లంగా కాబట్టికే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ నా మొగుడు సంసారి పత్తి ఒత్తుడు అని చెప్తే మండిద్ది ఎవరికైనా. ఇప్పుడు ఏం లేదు బ్రో, ఒకటే మాట. ఆ అమ్మాయి బంజారా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. సో ఈ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అని చెప్పేసి ఇలా ఎదిగిపోతుందని చెప్పేసి తొక్కడానికి ట్రై చేశారు. వన్స్ ఒకనొక టైంలో రాము రాథోడ్ని కూడా అలానే తొక్కడానికి ట్రై చేశారు. కాకపోతే రాము రాథోడ్ ఒకనొక 2 సాంగ్లతో బయటకు వచ్చాడు. సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇలా బయటపడిపోయింది అంతేలే. కానీ ఒకటే మాట బ్రో, తప్పు లేదే 2 చేతులు కలిపితే చప్పుడు రాదు. వాళ్ళిద్దరికి తప్పు లేదే ఇద్దరు ఒక రూమ్ లో ఉండరు. ఆ అమ్మాయి మరి 10 మందితో అని చెప్పడము కరెక్ట్ కాదు, అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. రేపటి రోజున అమ్మాయి ఏమి చేసుకుందాం అనుకో, ఒక్కొక్కరు బొక్కలో పోతాడు. నేను చెప్తున్నా నిజంగా. అమ్మాయి ఏమేమి చేసుకోకుండా జాగ్రత్త చూసుకోండి మీరే.